తాజాగా సమంత ఖాతాలో 2 బిగ్ బంపర్ ఆఫర్లు ఎగిరిపోయినట్టు తెలుస్తుంది. ఇద్దరు హీరోలు ఆమెను దూరం పెట్టారని సమాచారం. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో హీరోయిన్ గా సమంతని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపు ఇప్పుడు సమంతకు మరో బిగ్ షాక్ తగిలిందట. బాలీవుడ్ నుంచి తనకు వచ్చిన ఏకైక ఆఫర్ చేజారిపోయినట్లు సమాచారం. బీ టౌన్ లో సమంతకు చాలా ఇష్టమైన ఫేవరెట్ హీరో షారూక్ ఖాన్. ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయినట్లు తెలుస్తుంది. తాను ప్రేమలో పడినట్టు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. కొంతకాలం గడిచింది కానీ ఫైనల్లీ అంటూ లవ్ సింబల్ ను పోస్ట్ చేసింది నివేదా థామస్. దీంతో ఆమె పెళ్లి చేసుకుంటుందంటూ ప్రచారం జరుగుతుంది. దీనిని చూసిన వారందరూ కంగ్రాట్స్ అంటూ నివేదకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లేమో ఏదైనా మూవీ అప్డేట్ అయి ఉంటుందేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెలన్నర క్రితం యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్లో యశ్వంత్ శోభా శెట్టి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న టైంలోనే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలోనే శోభా శెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. దీనితో పాటు కొత్తింట్లో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని అతడి గిఫ్ట్ గా ఇచ్చింది. మార్కెట్ లో ఈ కారు ధర 15 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజ్ గిఫ్ట్ ఇచ్చిందంటే పెళ్లికి శోభ ఇంకేం బహుమతి ఇస్తుందో మరి. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టితో హిట్ అందుకుంది అనుష్క. ప్రస్తుతం తెలుగు మలయాళంలో ఒక్కొక్క మూవీ చేస్తుంది. ఇవి రెండూ కూడా కాస్త డిఫరెంట్ మూవీస్. అయితే కొన్నాళ్ల క్రితం తెలుగు స్టార్ సినిమాలో ఆఫర్ ఈమె దగ్గరకు వచ్చిందట. 5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారట. కానీ అనుష్క నో చెప్పిందట. ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే అనుష్క నో చెప్పిందని అంటున్నారు. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. దీపికా పదుకునే 15 నుంచి 30 కోట్లు, ప్రియాంక చోప్రా 15 నుంచి 25 కోట్లు, కత్రినా కైఫ్ 15 నుంచి 25 కోట్లు, కంగనా రనౌత్ 15 నుంచి 27 కోట్లు, ఆలియా భట్ 10 నుంచి 20 కోట్లు, కరీనా కపూర్ 8 నుంచి 18 కోట్లు, శ్రద్ధా కపూర్ 7 నుంచి 15 కోట్లు, విద్యా బాలన్ 8 నుంచి 14 కోట్లు, అనుష్క శర్మ 8 నుంచి 12 కోట్లు, ఐశ్వర్య రాయ్ 8 నుంచి 10 కోట్లు. రీసెంట్ గా స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షో స్టార్ట్ అయింది. అందులో భాగంగానే అనసూయ గారు అందరి ముందు తన జాకెట్ విప్పింది. బ్రా అందాలతో కనిపించి మైండ్ బ్లాక్ చేసింది. శేఖర్ మాస్టర్ తో పోటీ పడిన అనసూయలోని డేర్ కు అందరూ షాక్ అయ్యారు. షోలో అందరి ముందు పైగా శేఖర్ మాస్టర్ తో పోటీ పడి ఆమె జాకెట్ విప్పడం విశేషం. హీరోయిన్ సాయి పల్లవికి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను బాలీవుడ్ లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన చిత్రం ఏక్ దిన్ లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్ షూటింగ్ జపాన్ లో జరిగింది. అమీర్ ఖాన్ నిర్మాతగా ఉన్న ఈ ఏక్ దిన్ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు మరో హిందీ చిత్రం రామాయణంలో సాయి పల్లవి నటిస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి రణబీర్ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. కెరీర్ లో 50కి పైగా సినిమాల్లో నటించి దక్షిణాదిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. సాయిధరం తేజ్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారాలతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య నిజంగానే ఏదో జరుగుతుందంటూ బలంగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ డైరెక్ట్ గా స్పందించలేదు. అల్లు అర్జున్ కూడా సైలెంట్ గానే ఉన్నాడు. మలయాళం తమిళ భాషలో సినిమాలు చేసి ప్రేక్షకులు మెప్పిస్తున్న ఈ అమ్మడు ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. యూత్ న్యూ క్రష్ లిస్ట్ లో ఈమె కూడా ఒకరు. నెట్టింట ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ క్యూట్ ఫొటోస్ తో అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఇవాన. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వి సొంతంగా సంపాదిస్తూ కోట్లు కూడబెట్టింది. ఇటీవలే ఒక ఖరీదైన బంగ్లాను కూడా కొనుగోలు చేసింది. అలాగే ఈ అమ్మడి దగ్గర కాస్ట్లీ కార్లు కూడా ఉన్నాయి. రీసెంట్ గా మిస్టర్ అండ్ మిస్సెస్ మహి సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటిస్తుంది జాన్వీ కపూర్. తాజాగా ఈ అమ్మడు హిందీ యువ నిర్మాత నటుడు జాకీ బగ్నాని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫోటో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ పెళ్లైనా కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం వెనకడు వేయడం లేదు. తాజాగా కొన్ని ఫోటోలను కూడా వదిలింది. రజనీకాంత్ గారు ప్రస్తుతం వెట్టయాన్ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని విజయదశమి సందర్భంగా అక్టోబర్ 10న ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవరా మూవీ రిలీజ్ ను ప్రకటించారు. అదే రోజున రజనీకాంత్ గారి సినిమా వస్తుండటంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదనుకుంటున్నారు. ప్రభాస్ గారు తనకు కాస్ట్లీ కార్ ఇచ్చాడని కార్తికేయ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కార్తికేయ ఏం చెప్పారంటే ఈ సినిమాకు చాలా మంది హీరోలు సపోర్ట్ చేశారు. మహేష్ బాబు గారు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి గారు టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న తన జాగ్వార్ ఎక్స్ కార్ ను మా షూటింగ్ కోసం పంపించారు అని చెప్పాడు. ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ ఏపీలో వైఎస్ జగన్ గారే గెలుస్తారని చెప్పాడు వేణుస్వామి. కానీ చంద్రబాబు గారు గెలిచారు. సో ఆయన ప్రెడిక్షన్ తప్పవడం వల్ల ఇప్పటి నుండి సినిమా వాళ్ళ గురించి గానీ పొలిటికల్ వాళ్ళ గురించి గానీ ఏం మాట్లాడను అని ఆయనే చెప్పారు.
మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.